ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదే కాలంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని అద్భుతమైన కృప మీకు తోడుగా ఉందని నేను భావిస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసిన, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. ప్రియమైన నా సహోదరుడా సహోదరి, ఇది నాన్న నీ కుటుంబ విషయాల్లో కలిగిన లేమిని బట్టి, మరి అభివృద్ధి లేని తనాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులను బట్టి నువ్వు చాలా దుఃఖపడుతున్నావు కదా. అయితే దేవుడు నమ్మదగిన వాడు, మంచివాడు. ఆయన నా జీవిత అనుభవం నుండి మీతో నేను పంచుకుంటున్నాను కనుక ఏ మాత్రం సందేహించక, దేవుడు దావీదు భక్తుని, ఆయనను ఆయన కుటుంబాన్ని ఏ రీతిగా హెచ్చించాడో నిశ్చయంగా నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించి సిగ్గుపడనక్కర్లేనటువంటి మంచి బిడ్డగా నిన్ను నిలబెడతాడు. ఆ రీతిగా నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్.